ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఆటోమొబైల్ 4th యూనిట్స్ కోసం చెప్పుకుంటున్నాం. 4th యూనిట్ వచ్చేది ఒక టాపిక్స్ ఏముంటాయంటే సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది అండ్ బ్రేక్ సిస్టమ్ కోసం అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కోసం. ముందుగా మనం 4th యూనిట్లో సస్పెన్షన్ సిస్టమ్ కోసం తెలుసుకోవాలి. సస్పెన్షన్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదా. మీరు డైలీ ఎప్పుడో కూడా బైక్స్ వాడతారు, లేకపోతే ఆటోస్ ఎక్కుతుంటారు, కార్స్ ఎక్కుతుంటారు. సో ఎక్కుతూ వరకే కాకుండా వాటిని గమనించారు ఎప్పుడైనా? సో ఏంటంటే బైక్స్లో కూడా మీరు ఎప్పుడైనా ఎక్కినప్పుడు గమనించాలి, సస్పెన్షన్ సిస్టమ్ బైక్ కూడా ఉంటుంది. బైక్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రంట్ టైర్స్కి బ్యాక్ టైర్స్ కూడా సస్పెన్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు బైక్స్ ఎక్కినప్పుడు కూడా మీరు చాలా గమనించవచ్చు. ఓకేనమ్మా? సో మీకు డీప్గా చెప్తున్నాను చూడండి. బైక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రంట్ టైర్ వచ్చేటప్పటికి జాకర్స్ ఉంటాయి, చూస్తుంటే అంటే గొట్టల్లా ఉంటాయి. అది వన్ ఆఫ్ ది సస్పెన్షన్ సిస్టమ్. దాంట్లో హైడ్రాలిక్ మాట అంటే ఏంటంటే అందులో ఫ్యూల్ ఉంటుంది. ఆ ఫ్యూల్ వల్ల ఏమవుతుందంటే ఒదుగులో పడినప్పుడు సస్పెన్షన్ అంటే వెహికల్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా అంటే పడిపోకుండా అండ్ ఆ ఒదుగులో పడినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ వెహికల్ మీద మొత్తం పడకుండా ఆ సస్పెన్షన్ సిస్టమ్ అనేది ఆపుతుంది అన్నమాట. బ్యాక్ వచ్చేదానికి బైక్కి స్ప్రింగ్స్ వస్తాయి. ఫ్రంట్ ఎండ్ వస్తుంది, హైడ్రాలిక్ వస్తుంది. బ్యాక్ వచ్చేదానికి ఏముంటుందమ్మా, స్ప్రింగ్స్ టైప్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. చూసారు ఎప్పుడు బైక్స్ చూడండి, పెద్ద బండ్లు. స్కూటీకి కాదు, స్కూటీకి అయితే సింగిల్ వస్తుంది బ్యాక్ టైర్. ఎందుకంటే వన్ సైడ్ ఏమొస్తుంది, ఇంజిన్ వస్తుంది. నెక్స్ట్ టైర్ ఇంకోటి సైడ్ సింగిల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. అంటే సింగిల్ స్ప్రింగ్ యాక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ ఫ్రంట్కి వచ్చేటప్పటికి డబల్ సస్పెన్షన్ అంటే హైడ్రాలిక్కి ఉంటాయి అన్నమాట సస్పెన్షన్స్ బండి స్కూటీకి అయితే. అండ్ పెద్ద బండికి అయితే సో ఫ్రంట్ రెండు ఉంటాయి, బ్యాక్ రెండు ఉంటాయి సస్పెన్షన్ సిస్టమ్. ఫ్రంట్ వచ్చేటప్పుడు హైడ్రాలిక్ వస్తుంది, బ్యాక్ వచ్చేటప్పటికి సో ఓల్డ్ మోడల్ బండి అంటే ప్రజెంట్ అంటే లైక్ తక్కువ కాస్ట్ ఉన్న వాటికి అయితే ఫ్రంట్ వాటికి హైడ్రాలిక్ వాడతారు, బ్యాక్ వాటికి స్ప్రింగ్ యాక్షన్ వాడతారు. అండ్ కొన్ని కాస్ట్లీ బైక్స్ ఉంటాయి, స్పోర్ట్స్ బైక్స్, వాటికి ఏంటంటే హైడ్రాలిక్ కానీ అండ్ న్యూమాటిక్ కానీ వాడుతుంటారు. అంటే గాలి ద్వారా ఆపరేట్ అయ్యి ఆర్ ఎయిర్ ద్వారా ఫ్యూల్ ద్వారా. ఆ ఫ్యూల్ అండ్ ఎయిర్ ద్వారా ఆపరేట్ అయ్యి యాక్యురేట్గా ఆపరేట్ అవుతాయి. అండ్ సస్పెన్షన్ కూడా మీకు ఈజీగా తెలియదు బండికి. మీరు గోతుల్లో పడినా సరే బండి ఏమవుతుందంటే ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట మెయిన్ థీమ్. సో ఏంటి సస్పెన్షన్ సిస్టమ్ మెయిన్ థీమ్ ఏంటంటే వెహికల్ యొక్క లోడ్ని సో ఏంటంటే ఈ బేరింగ్స్ మీద వీల్స్ మీద మొత్తం పడిపోకుండా ఈ సస్పెన్షన్ సిస్టమ్ అనేది బేర్ చేస్తుంది అన్నమాట. అండ్ గొతుకులు వచ్చినప్పుడు ఏమైనా వైబ్రేషన్ లైక్ స్క్రాచెస్ హెవీ లోడ్ అయిపోయినప్పుడు గట్రా ఏమవుతుందంటే ఆ లోడ్ అంతా వీల్స్ మీద పడకుండా ఈ సస్పెన్షన్ సిస్టమ్ అనేది కాపాడుతుందన్నమాట. సపోజ్ బస్సు చూడండి, బస్సులో లోడ్ ఎక్కువ అయిపోయినప్పుడు గట్రా ఏమవుతుంది, స్లోగా వెళ్ళినా బట్ ఏంటంటే టైర్స్ మీద పడకుండా ఈ వీల్స్ మీద పడుతుంది. ఒకవేళ గొతుకులు వచ్చినాయి, ఆ గొతుకులో పడినప్పుడు ఏమవుతుంది మీకు తెలియనట్టు ఉంటాయి. అండ్ పల్వేలు బస్కి వచ్చేటప్పటికి సో ఓల్డ్ ఆఫ్ టైప్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. ప్రజెంట్ ట్రావెల్స్ బస్కి అన్నీ ఏంటి టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్ అంటే వాడతారు అన్నమాట. సో ఇప్పుడు మీకు సస్పెన్షన్ సిస్టంలో టైప్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్తాను. సస్పెన్షన్ సిస్టమ్ మెయిన్ థీమ్ ఏంటంటే మాత్రం మనకి వెహికల్ యొక్క లోడ్ని కానీ సో గొతుకులు గట్రా వస్తుంటాయి కదా, ఏం డిఫెక్ట్స్ గట్రా రోడ్ మీద డిఫెక్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ డిఫెక్ట్స్ని మనకి లాంగ్ అంటే ఇన్నర్ బాడీకి ఎఫెక్ట్ అవ్వకుండా సో ఈ సస్పెన్షన్ సిస్టమ్ దగ్గర ఆగిపేస్తుంది అన్నమాట. ఏమైనా వైబ్రేషన్స్ గట్రా వచ్చినా ఏమైనా లోడ్ ఎక్కువైనా సరే టైర్స్ దగ్గరికి వెళ్ళకుండా ఈ లోడ్ మొత్తం బేర్ చేసేది మాత్రం సస్పెన్షన్ సిస్టమ్. సో ఇది ఏంటంటే లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ సిస్టమ్. ఇది ఓల్డెన్ డేస్లో ఎక్కువ వాడేవారు అన్నమాట. చూడలా ఉంటుంది లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ సిస్టమ్ అన్నమాట ఇదంతా. సో ఏంటంటే ఇది ఓల్డెన్ డేస్లో వాడేవారు, ప్రజెంట్ ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఇది ఏంటంటే తక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ ఇదంతా తక్కువ కాస్ట్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఏమో ఉంటుంది దీనికి. సో ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అండ్ ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఓల్డెన్ టైప్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుందమ్మా. సో ప్రజెంట్ వచ్చేటప్పటికి అంతా టెలిస్కోపిక్ వాడుతున్నారు. టెలిస్కోపిక్ అంటే న్యూమాటిక్ ఉంటుంది, హైడ్రాలిక్ ఉంటుంది. సో ఏంటంటే సో ఎటువంటి సస్పెన్షన్ బాడీనైనా ఈజీగా ఆపరేట్ చేస్తుంది. అంటే గొతుకులు వచ్చినా సరే తెలియనంతగా అలా ఉంటాయి ప్రజెంట్ టెక్నాలజీ. బట్ ఏంటంటే అవి కాస్ట్తో కూడి అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇదైతే ఓల్డెన్ టైప్ ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవమ్మా, ఓన్లీ సో ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు, ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్నే లీవ్ స్ప్రింగ్ అంటాం. ఈ లీవ్ స్ప్రింగ్స్ ఎక్కడ చూసారు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా?
బస్సులు బాగా చేస్తున్నప్పుడు, లారీలు బాగా చేస్తున్నప్పుడు కానీ. సో గమనించండి, ఎక్కినప్పుడు నేను గమనించాడా కొన్ని టాటర్స్ ఉంటాయి, కొన్ని మీ ఊళ్ళో కొన్ని టాటర్స్ కూడా ఉంటాయేమో. టాటర్స్ కూడా చూడదా? కొన్ని టాటర్ ట్రక్స్ ఉంటాయి, ఆ ట్రక్స్ దగ్గర ఈజీగా కనిపిస్తుంటాయి. సో ఇది చాలా దుక్కులు కనిపిస్తుంటుంది అన్నమాట. ఎలా అంటే కార్స్ కూడా ఉంటుంది లీవ్ స్ప్రింగ్ సిస్టమ్ అనేది. ఓల్డెన్ టైప్ కార్స్, ప్రజెంట్ కార్స్ అన్నీ ఇప్పుడు ఎంత స్ప్రింగ్ యాక్షన్ లేకపోతే హైడ్రాలిక్, న్యూమాటిక్. ఈ లీవ్ స్ప్రింగ్ అనేది సో చూడండి, మెయిన్ లీవ్ స్ప్రింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే చూడండి ఇలా ఉంటుంది. సో ఇటు సైడ్ ఒక ఐ, ఇటు సైడ్ ఒక ఐ ఉంటుంది. ఐ అంటే ఏంటి? మన కొళ్ళు కాదమ్మా. సో ఇదేంటంటే ఇది కళ్ళు ట్రప్పులు ఉన్న బోల్ట్ మాట. ఇది ఏం చేస్తామంటే ఈ సిస్టమ్ తీసుకొచ్చి సో ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ ప్లేస్ చేస్తాం. చేసిన తర్వాత సో వీటికి మనం తెలుగులో అయితే కట్లు అంటాం అన్నమాట. తెలుగులో అయితే కట్లు అంటాం. సో ఇంగ్లీష్లో అయితే మనం లీవ్స్ అంటాం. సో మనకి ఎన్నైతే లీవ్స్ కావాలో అంటే బాడీ హైట్ని పెంచుకోవాలని ఈ లీవ్సే పెంచుతాయి. కొన్ని లారీస్కి ఏం చేస్తారంటే లోడ్ ఎక్కువ అవి కొద్దీ 10 లారీస్ ఉంటాయి, ఇసుక లారీలు కట్టాలి. వాటికి ఏం చేస్తారంటే ఈ కట్లు పెంచుకుంటారు అమ్మ. అంటే ఈ లీవ్స్ పెంచుతారు. మనకి ఎంతైతే లీవ్స్ పెంచుకోవాలో అంత పెంచుకుంటే ఆ బాడీ యొక్క హైట్ అంటే ఆ ఫ్రేమింగ్ యొక్క హైట్ పెరుగుతుంది. టైర్స్ అలా ఉంటాయి అట్లా వేసుకుంటాం, కానీ ఏమవుతుంది హైట్ మాత్రం పైకి లేస్తుంది అనమాట. ఈ బాడీ యొక్క హైట్ లేపుతారు అనమాట. సో మనకు కావాల్సిన సస్పెన్షన్ సిస్టమ్ అంతా ఇక్కడ లీవ్స్ ద్వారా పెంచుకోవచ్చు అనమాట. బాడీ హైట్ పెరగాలని ఈ లీవ్స్ పెంచుతాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి క్లాంప్స్, ఇక్కడ సెంట్రల్ బోల్ట్ వస్తుంది. అంటే ఈ ఐ బోల్ట్కి ఇక్కడ ఐ వచ్చింది చూసారా? సారీ, లీవ్స్ నుంచి ఈ చివరకాయ ఫ్రేమ్ కట్ చేస్తాం. అండ్ మనకి ఇక్కడ ఎన్నైతే కట్లు పెంచుకున్నామో అన్ని కట్లకి ఏం చేస్తామంటే క్లాంపింగ్ అనేది వేస్తాం. ఎందుకంటే ఈ క్లాంపింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఇలా రాసింది చూసారా? ఇలా ఉంటుంది క్లాంపింగ్. చూడండి ఈ క్లాంపింగ్ ఎందుకని? సో ఇది ఫ్రేమ్ కట్ చేస్తాం, ఇక్కడ కట్లు పెంచుకుంటున్నాం కదా. కట్లు పెంచుకున్న తర్వాత సెంటర్ ఆఫ్ ది బోల్ట్ ఒకటి వేస్తాం. మనం ఎన్నైతే కట్లు పెంచుకున్నా కట్లు ఏం చేస్తామంటే ఇక్కడ పైన కింద ఒక బోల్ట్ ప్లేస్ చేసేసి ఇక్కడ పైన బోల్ట్ బిగించేస్తాం. సెంటర్ ఆఫ్ ది ప్లేస్ ఏమవుతుంది కదలకుండా ఉంటుంది. బట్ ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమవుతాయి కట్లన్నీ కదిలిపోతుంది. అప్పుడు ఏమవుతుంది ఈ బోల్ట్లో సెంటర్గా ఇరిగిపోతుంది. ఈ సెంటర్ బోల్ట్ ఇరిగిపోతుంది, అది లీవ్ స్ప్రింగ్స్ అని ఇరిగిపోతాయి. అందుకే ఏం చేస్తామంటే ఈ లీవ్ స్ప్రింగ్కి ఈ క్లాంప్స్ అని అటైన్మెంట్ చేస్తాం మనం. ఎందుకంటే ఇప్పుడు డ్రాయింగ్ గీసినప్పుడు చూడండి మీరు షీట్ ఏం చేస్తారు, షీట్ క్లిప్ సెట్ అయిపోతే ఏమవుతుంది కదిలిపోద్దా? అదే నాలుగేపులు క్లిప్ సెడితే ఏమవుతుంది స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే, ఈ నాలుగేపుల క్లాంప్స్ ప్లేస్ చేసేస్తే సో ఈ ఏంటంటే ఈ లీవ్ స్ప్రింగ్ అన్నది మెయిన్ లీవ్ స్ప్రింగ్ ఇది. మనం ఈ మెయిన్ లీవ్ స్ప్రింగ్ ఏం చేస్తామంటే లీవ్స్ పెంచుకుంటాం. తెలుగులో కట్లు అంటాం కదా. అంటే లారీ భాషలో చెప్పాలంటే లారీ వాళ్ళు కట్లు అంటారు. ఇది ఏం చేస్తారంటే ఈ లీవ్స్ని మనం ఎన్నైతే పెంచుకుంటామో ఏంటంటే ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ అన్నమాట. ఇలా ఫ్లాట్గా ఉంటాయి సన్నంగా. సో ఆ ప్లేట్స్ని ఏం చేస్తారంటే కట్ల కింద పెంచుతారు అన్నమాట. సో ఇలాగ ఉంటుంది సేమ్ యాషిస్ లారీలో కూడా. లారీకి ఏంటి బస్సెస్ ఏంటి పలువెలు బస్సెస్ కట్ట. సో సేమ్ యాషిస్ ఇది ఉంటుంది. ఏమవుతుందంటే కట్లు పెంచుకున్న కొద్దీ ఏమవుతుందంటే టైర్స్ మామూలుగా ఉంటాయి, కానీ హైట్ మాత్రం లేస్తుంది బాడీ హైట్. సో ఏమవుతుందంటే ఈ కట్లు పెంచుకున్న కొద్దీ సో ఏంటంటే గోతులో పడినప్పుడు ఏమవుతుంది టైర్ నార్మల్గానే ఉంటుంది. అది దాని యొక్క వైబ్రేటింగ్ కట్లు లోనికి రాకుండా ఈ సస్పెన్షన్ సిస్టమ్ అనేది ఆపుతుంది అన్నమాట. అది తక్కువ లీవ్ స్ప్రింగ్స్ వేస్తే ఏమవుతుందంటే ఆ లోన్ ఆ గోతులో పడినప్పుడు ఆ రోడ్ సరిగ్గా లేనప్పుడు గట్రా ఆ వైబ్రేషన్స్ అన్నీ ఏమవుతుందంటే బాడీ అంటే లోన్ ఉన్న లోడ్కి కానీ మనిషికి కానీ కుదుపుల కింద వస్తుంది అన్నమాట. ఓకేనమ్మా? మీరు బాగా గమనించవచ్చు బస్సులు ఎక్కువ పలువెలు బస్సుకి లగ్జరీ బస్సుకి ఎక్కినప్పుడు ఏమవుతుందంటే గోతులో పడినప్పుడు పలువెలు బస్సులో సీట్లు ఉన్న వాళ్ళు ఇంకో సీట్లోకి వెళ్ళిపోతారు. అదే లగ్జరీ బస్సులో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు. సో దానికి దీనికి సస్పెన్షన్ సిస్టమ్ తేడా ఉంటుంది. ఓకే, సో సెంటర్ ఆఫ్ ది బోల్ట్తో ఫిట్ చేసేస్తాం. అండ్ క్లాంప్స్ ఎందుకంటే మనకి ఏంటంటే వీటి లీవ్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, సెంటర్ బోల్ట్ వేస్తే ఇరిగిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇటు సైడ్ మనకి ఏం క్లాంపింగ్ ఇవ్వకపోతే ఈ క్లాంప్స్ ఎలా ఉంటాయి అన్నమాట స్క్వేర్ టైప్లో. ఆ క్లాంప్స్ ఏం చేస్తారంటే దీన్ని ఫిట్ చేసి ఫోల్డ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది ఏంటంటే కట్లు అన్నమాట, ఒక్కటి సైజు. చూడండి పైనుంచి పెద్దదిగా స్టార్ట్ అయ్యి కిందకి వచ్చేటప్పుడు చిన్నది వస్తుంది అన్నమాట. సో ఏమవుతుందండి క్లాంపింగ్ అనేది కూడా మనకి సో ఎక్కడితే అంటే ఆ చివరి భాగాన్ని క్లాంపింగ్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే సెంటర్ బోర్డ్కి ఇది ఒక మధ్యలో కాస్తుంది, కానీ ఆ చివరి చివరి కాయకపోతే ఏమవుతుందంటే ఈ లీవ్స్ అనేవి ఇరిగిపోతాయి, లేకపోతే సెంటర్ ఆఫ్ ది బోర్డ్ ఇరిగిపోతుంది. అందుకే చివరి క్లాంపింగ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఆ క్లాంపింగ్ ద్వారా ఏమవుతుందంటే ఈ లీవ్స్ అన్నీ స్ట్రక్ అయి ఉంటాయి అన్నమాట, ఎట్లు కదలకుండా.
ఓకే, ఇది లీస్పింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం. సో ఇందులో ఇంకో నెక్స్ట్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్ అన్నాం. టెలిస్కోపిక్ అంటే మీకు పేరులోనే ఉందో అర్థమైపోదు. సో ఏంటంటే టెలిస్కోపిక్, సో ఇలా సిలిండర్ కింద ఉంటుంది టెలిస్కోపిక్ అంటే. చూడండి గమనిస్తున్నారా? సో ఇందులో వచ్చేటప్పటికి హైడ్రాలిక్ ఒకటి, న్యూమాటిక్ ఒకటి. హైడ్రాలిక్ అంటే ఫ్యూల్ అని అర్థం, న్యూమాటిక్ అంటే గాలి. సో ఇక్కడ ఏంటంటే కంప్రెషన్ ఛాంబర్ అని ఉంటుంది గాలి ద్వారా. న్యూమాటిక్ అయితే సో కంప్రెషన్ ఛాంబర్. ఓకే, ఇప్పుడు మీకు టెలిస్కోపింగ్ సస్పెన్షన్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చింది. ఓకేనమ్మా? ఓకేనా? ఇది లీస్పింగ్ కోసం బాగా అర్థమైంది కదా? సో ఏమైనా ఉంటే మీకు వర్క్షాప్లో చూపెడతాను, లేకపోతే యానిమేషన్ వీడియోస్ మీకు ప్లే చేస్తాను. మనకి ఇలా లైవ్గా చెప్పుకునే కన్నా అండ్ 3Dలో చూసినా అండ్ వర్క్ మనం దగ్గర వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు ఏ బస్సు లారీ దగ్గర మనం రిపేర్ చేసినప్పుడు చూస్తే ఇంకా డీప్ అర్థమవుతుంది. సో నాకు టైం కుదిరితే మీకు యాక్చువల్గా వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు మీకు దగ్గర లైవ్గా చూపెడతాను. ఓకేనమ్మా? సో లిప్సింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.